పైసలు లేక పథకాలు పరిశాన్, ఎన్నికలు లేక పంచాయతీలకు నిధులు నిల్. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేది ఎప్పుడు? ఉపాధి హామీలో రాష్ట్ర వాటా ఏది? రాష్ట్రంలో తీవ్రంగా విద్యుత్ సమస్యలు, 40% మందికి రుణమాఫీ ఎగ్గొట్టారు. మీడియాతో చిట్ చాట్ లో హరీష్ రావు అంటూ గురించి చూస్తున్నాం. ఎన్నికలు లేక పంచాయతీలకు నిధులు నిల్ అంటూ చెప్తా ఉన్నారు కదా. అసలు ఆ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వనటువంటి దుర్మార్గులు, అవినీతి పరులు, అక్రమార్కులు మీరే కదా. మీరు మాట్లాడుతూ ఉన్నారు పంచాయతీల గురించి. ఎంతమంది సర్పంచ్లు చనిపోయారు తెలుసా? హరీష్ రావు, ఒక్కసారి మీ హయాంలో గత 10 ఏళ్లలో మీరు బిల్లులు చెల్లించక, లేదంటే మీరు అసలు ఆ నిధులు ఆ గ్రామాలకు ఇవ్వక, వాళ్ళు ప్రెస్టేజ్ కోసం, పరువు కోసం రోడ్లు డ్రైనేజ్ లేపించేసి అప్లపాలైతే వస్తే బిల్లు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తాయి అనుకుంటే, సంవత్సరాల తరబడి మీరు వాటిని పెండింగ్లో పెట్టడంతో అప్లపాలైనటువంటి సర్పంచ్లు ఎంతోమంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. వాళ్ళ మరణానికి కారణం మీరు కాదు. అందుకే మిమ్మల్ని అనేది ఏంటంటే, మీరంతా కూడా కల్వకుంట్ల కాలకేయులు, మీకు రక్తదాహం ఎక్కువ. అదే క్లియర్గా చెప్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షంలో. గతంలో ఏం చేయలేదు మీరు, ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్ముతారా? ముఖం మీద ఉంచుతున్నారు. గుర్తుపెట్టుకోండి హరీష్ రావు గారు. ఉన్న మర్యాద ఏదైనా మిగిలి ఉంటే అది కూడా. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేది ఎప్పుడట? అబ్బో మీరున్నప్పుడు 6 నెలలు సంవత్సరానికి ఒకసారి ఇచ్చేది. ఇప్పుడు మాట్లాడుతాను, ఒక పెళ్ళైనా సంవత్సరానికి కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చిన దాఖలాలు అయ్యి అందట్టు 3000 కోట్లు మీరున్న హామీ నుంచే పెండింగ్ ఉన్నాయి సార్. ఉపాధి హామీలో రాష్ట్ర వాటా ఏది? రాష్ట్రంలో తీవ్రంగా విద్యుత్ సమస్యలు, 40% మందికి రుణమాఫీ ఎగ్గొట్టారు. రుణమాఫీ గురించి మనం మాట్లాడాలి సార్. రుణమాఫీకి సంబంధించిన దాంట్లో లక్షలాది మందికి బెనిఫిట్ జరుగుతూ ఉన్నది. సో చాలా మంది రైతుల ఇళ్లలో సంతోషాలు వెలువరుస్తున్న విషయాన్ని మనందరం గమనించాలి. అదేవిధంగా ఇంకొక సైడ్ టెక్నికల్ సమస్యలు అనేవి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. నేను మా దగ్గరలో ఉన్న కొంతమందితో మేము మాట్లాడినటువంటి క్రమంలో రుణమాఫీ విషయంలో మేము క్రాప్ లోన్ తీసుకున్నాము, మాకు 75,000 రావాలి, మా రిలేటివ్స్ ఎవరు వాళ్ళకు 1,50,000 రావాలి, వాళ్ళకి ఇంకొక 40,000 రావాలని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా పెండింగ్, అవి రాలేదట. వాళ్ళకి ఏందని చెప్పేసి ఆరాధిస్తే కనీసం ప్రాసెసింగ్ ఉందా అని చూపించట్లేట, పెండింగ్ ఉందని చూపించట్లేదట. అసలు దానికి కారణం ఏంటి అంటే చిన్న చిన్న పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లలో చిన్న చిన్న మార్పులతోటి కొన్ని సమస్యలు అని చెప్పి తెలుస్తూ ఉంది. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, అలాంటి టెక్నికల్ సమస్యలపైన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయండి. ఈవెన్ మీరు ఎవరైతే నిర్మించారో ఏఈఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా కనీసమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల రైతులు చాలా మంది కూడా ఇబ్బంది పడతా ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ రుణమాఫీ విషయంలో టెక్నికల్ సమస్యలతోటి అనేక మంది రైతులు చిన్న చిన్న పేర్లు కానీ మిగతా చిన్న చిన్న ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి అది ఏ విధంగా చేద్దామో దానిపైన కొంత మార్గనిర్దేశం చేస్తే బాగుంటుంది అనేది కాలోజీ టీవీ యొక్క అభిప్రాయం. అది రైతుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతే.